కామన్ పర్సన్కి ఏంటంటే ఎంత వర్క్ చేసినా కూడా మాకుంటూ ఒక రిక్రియేషన్ అని వేరే ఉంటుంది, ఒక ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది, ఫ్యామిలీ టైం అనేది ఉంటుంది. కానీ మీకు అనేసరికి హెక్టిక్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే కొన్ని అవర్స్ మీరు అందులో నుంచి బయటకు వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉండవు. ఆ స్ట్రెస్ అనేది నిజంగా పీక్స్లో ఉంటుంది. అలానే అంతమంది పేషెంట్స్ని మీరు ట్రీట్ చేస్తున్నారంటే మీకు కూడా అంతే పేషెంట్స్ ఉంటారు. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు ఇదంతా? అంటే పేషెంట్స్ అంటే అలవాటు. ఇంకా డే 1 కష్టంగా ఉంటుంది, డే 2 కొద్దిగా కష్టం ఉంటుంది, డే 3 ఇంకా అలవాటే. కొన్ని లాంగ్ సర్జరీస్లో ఈవెన్ వాటర్ తాగకుండా కూడా చేసిన సర్జరీస్ ఉంటాయి. అది ప్రాసెస్ అట్లని. అదే ఇప్పుడు మధ్యలో నేను సర్జరీ ఆపేసి కొద్దిగా చేసుకొని వస్తా అట్లనే ఉండదు. అండ్ ఆల్సో ఒక్కసారి మనం ఆ సర్జరీలో పడిపోయినాం అనుకోండి, మనకు అవేం అంత గుర్తురావు. ఆకలి అవుతుంది. ఆ టైంలో మీ హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా, ఎందుకంటే మీ బ్రెయిన్ షార్ప్గా వర్క్ చేయాలంటే మీకు వెళ్ళాల్సిన ఫీడ్ అనేది ఇంటేక్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే కొద్దిగా అంటే సర్జరీకి వెళ్ళే ముందు కొద్దిగా ప్రాపర్ డైట్ తీసుకొని వెళ్తాము. ఒకవేళ లాంగ్ అవర్ సర్జరీస్ అయినా అనుకో, ఒక టీమ్ ఉంది అనుకోండి, ఒక 5-10 మినిట్స్ గ్యాప్, ఒక సర్జన్ డివాష్ అయిపోయి కొద్దిగా కాఫీ ఏదో తీసుకొని స్నాక్స్ తీసుకొని వచ్చి మళ్ళీ జాయిన్ అవుతుంది. ఆ విధంగా లాంగ్ అవర్స్ ఉంటే కొద్దిగా బ్రేక్స్ దొరుకుతాయి. బట్ అట్ ద సేమ్ టైం సర్జరీ ఏం ఆగదు. మెయిన్ సర్జన్ ఇంకా వేరే సర్జన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఇంకో సర్జన్ అలా బ్రేక్ తీసుకొని వస్తుంటారు. లైక్ నేను చేసిన లాంగెస్ట్ సర్జరీ మా టీం అంటే ఈరోజు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయిన సర్జరీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock దాకా అయింది. సో అప్పుడు మేము లైక్ టీమ్ ఆఫ్ 4 డాక్టర్స్ ఉన్నాం. సో డెఫినెట్లీ ఇందాక చెప్పినట్టే కొద్దిగా గ్యాప్ తీసుకొని సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. ఓకే సార్, అయితే యాజ్ ఎ న్యూరో సర్జన్గా మీరు నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తూ ఉంటారు. ఎక్కువగా మనం రోడ్ యాక్సిడెంట్స్, హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్ యాక్సిడెంట్స్ అయ్యి హెడ్ ఇంజ్యూరీస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? హెల్మెట్, హెడ్ ఇంజ్యూరీస్ అనేది ఎన్నో పేషెంట్స్ బాడీ మీద ఒక్క స్క్రాచ్ కూడా ఉండదు, హెడ్ కూడా ఒక్క స్క్రాచ్ ఉండదు, కానీ ఇంటర్నల్గా చాలా పెద్ద బ్లీడింగ్ హెడ్ ఇంజ్యూరీస్ ఉంటాయి. అంటే అవి అంటే జస్ట్ అలాంటి చాలా కేసెస్ చిన్న హెల్మెట్ తోని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పేషెంట్కి తనకు ఒంటి మీద ఎక్కడ కూడా ఒక స్క్రాచెస్, బోన్ ఫ్రాక్చర్స్ ఎక్కడ లేనిది ఒక బ్రెయిన్లోనే ఉంది అంటే ఇంపార్టెంట్ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది, దాన్ని సేవ్ చేసుకోవాల్సింది జస్ట్ ఒక హెల్మెట్ పెట్టుకుంటే హీ వుడ్ హ్యావ్ సేవ్డ్. అట్లా చాలా కేసెస్ ఉన్నాయి. ఒక చిన్న జాగ్రత్త, ఒక అవేర్నెస్. ఓకే సార్, ఇది ఏదైనా కూడా హెడ్ ఇంజురీస్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, వీటికి ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం, అది కూడా చిన్న ఏజ్ వారికి. ఒక గోల్డెన్ అవర్ అని అంటూ ఉంటారు మీ లాంగ్వేజ్లో, మెడికల్ టెర్మినాలజీలో. ఏంటి అసలు గోల్డెన్ అవర్ అంటే ఏంటి? ఎన్ని అవర్స్ని గోల్డెన్ అవర్గా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ గోల్డెన్ అవర్స్ అంటే ఏంటంటే మెయిన్లీ ఒక పెరాలసిస్ పేషెంట్స్లో ఒక వితిన్ 4 hours, కొన్ని దగ్గర లైక్ ఎక్స్టెండ్ చేసి 6 hours దాకా కూడా చేస్తున్నారు. బట్ ఇంపార్టెంట్గా 4 hours లోపు పెరాలసిస్ పేషెంట్ ఒక ఇంజెక్షన్ అనేది ఉంటుంది, థ్రాంబోలైజ్ చేయడం అని అంటారు. ఆ ఇంజెక్షన్ అనేది ఒకటి ఇస్తే పెరాలసిస్ పేషెంట్లు ఏంటంటే ఒక సైడ్ ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఒకటి చెయ్యి కాలు పని చేయకుండా పోతుంది. 4 hours లోపు కొద్దిగా ఇంజెక్షన్ ఇస్తే రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే బ్యాక్ టు ఇస్ నార్మల్ స్ట్రెంగ్త్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు న్యూరాన్స్ అనేది ఎవ్రీ మినిట్ ఆల్మోస్ట్ లైక్ 1.9 million ఆఫ్ న్యూరాన్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, చచ్చిపడిపోతూ ఉంటాయి. సో అలా మనం ఎవ్రీ మినిట్కే అన్ని మిలియన్స్ పోతున్నాయి అని అంటే ఇంకా ఇమాజిన్ అట్లా హవర్కి ఎన్ని పోతాయి, 3 hours ఎన్ని పోతాయి, 6 hours వన్స్. అండ్ ఆల్సో ఈ బ్రెయిన్ సెల్స్ కొద్దిగా రికవరీ అవ్వడం చాలా రేర్, అవ్వదు కూడా మ్యాక్సిమం. సో నంబర్ ఆఫ్ అన్ని డిస్ట్రాయ్ అవుతున్న కొద్దీ ఇంకా బ్రెయిన్లో డ్యామేజ్ అయితే రికవరీ అనేది ఉండదు. సో ఈ ఇంజెక్షన్ ఏమన్నా ఇస్తే ఛాన్సెస్ ఉంటాయి అట్లా. ఓకే సార్, ఒకటి మన కొన్ని హాస్పిటల్స్ గురించి కొన్ని ఎలిగేషన్స్ అనేవి వింటూ ఉంటాం. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తున్నారు, అమౌంట్ వసూలు చేస్తున్నారు, ఇలాంటివన్నీ. అసలు చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేయడం ఏంటి? అంటే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేయడమా, లేదంటే అసలు బ్రెయిన్ డెడ్ అంటే ఆ స్టేట్ ఎలా ఉంటుంది, ఆ బాడీ స్టేట్ ఆ టైంలో? అంటే చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేయడం అనేది మూవీస్లో చూసి అది కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ అయింది అని అనుకోవచ్చు. ఓకే,
న్యూస్ పేపర్లో చదవడము అట్లా. బట్ చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేయడం అనేది ఏదో 0.001% ఓకే. అన్ఎథికల్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చు. బట్ మెజారిటీ డాక్టర్స్ అట్లా హాస్పిటల్స్ చనిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ పెట్టడము లాంటివి చేయరు. అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు. బ్రెయిన్ డెత్ అంటే ఏం లేదండి, పేషెంట్ తనంత తాను శ్వాస తీసుకోలేకపోవడము, ఓకే. అండ్ అన్ని కొన్ని రిఫ్లెక్సెస్ అంటారు, బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్సెస్, కనుబొమ్మలో ప్యూపిల్స్ అంటారు, దాని రియాక్షన్ పోవడము, గ్యాగ్ రిఫ్లెక్స్ అంటారు, అంటే స్టిమ్యులేట్ చేసినప్పుడు కాఫ్ చేస్తారు పేషెంట్, ఆ రిఫ్లెక్సెస్ పోవడము, ఆ స్టేజ్ లో బ్రెయిన్ డెత్ అని అంటారు. అండ్ ఆల్సో యాక్చువల్లీ బ్రెయిన్ డెత్ అంటే బ్రెయిన్ నుంచి వచ్చే ఫంక్షనింగ్ అంతా స్టాప్ అయిపోతుంది. ఓకే. అండ్ ఆల్సో బట్ బేసిక్ గా బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవ్వడం, హార్ట్ ఇవన్నీ కంటిన్యూ అయితే పేషెంట్ విల్ బి ఆన్ వెంటిలేటర్ సపోర్ట్. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లో ఉండదు, అంటే లైక్ వేరే మెడికేషన్స్ వల్ల కూడా ఉండకుండా. అండ్ ఆల్సో బ్రెయిన్ డెత్ అని మనం ఊరికే చెప్పడానికి వీలేదు, అదో క్రైటీరియా ఉంటుంది. టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటుంది, న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్స్, అనస్థెటిస్టులు, యాప్నియా టెస్ట్ అని అంటారు. వాళ్ళు కొన్ని టెస్ట్ చేసి అప్పుడు డిక్లేర్ చేస్తారు బ్రెయిన్ డెత్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు బ్రెయిన్ డెత్ టాపిక్ వచ్చింది కాబట్టి బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ కొద్దిగా ఇప్పుడు వాళ్ళనే ఆర్గన్ డొనేషన్ కోసం యూజ్ చేస్తారు. కొద్దిగా అలా బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ యంగ్ పేషెంట్స్, అంటే అట్ ద సేమ్ వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ ఉండకుండా బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్లు కొద్దిగా అవేర్నెస్ పెరిగితే వాళ్ళ ఆర్గన్స్ డొనేట్ చేయడానికి ఇప్పుడు ఇంతకు ముందే కంపేర్ చేసుకుంటే ఇప్పుడు డెఫినెట్ గా అవేర్నెస్ పెరిగి ముందుకు వస్తున్నారు కదా. ఎందుకంటే ఒక బ్రెయిన్ డెత్ ఒక ఆర్గన్స్ చేస్తే ఒక 5 to 6 ఈవెన్ ఎక్కువ కూడా అవ్వచ్చు, అంతమందిని సేవ్ చేయొచ్చు. లైక్ అలా సార్, అయితే ఇప్పుడు మనం చూస్తాం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఎక్కడ వినలేదు. మీరేమంటారు? బ్రెయిన్ అదే అండి, మూవీస్ లో సినిమాలలో చూడడానికి, స్టోరీస్ రాయడానికి పనికొస్తాయి, కానీ ఇంకా బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంపాసిబుల్. అది ప్రస్తుతానికి అయితే ఇంపాసిబులే. ఫ్యూచర్ లో చెప్పలేదు, ఎందుకంటే అంటే ఇప్పుడు ఇదంతా కొద్దిగా మెడికో లీగల్ కూడా వస్తాయి. ఇప్పుడు హ్యూమన్ బాడీని కంట్రోల్ చేస్తుందే డెసిషన్ మేకింగ్. నేను ఇలా మాట్లాడాలన్నా, ఒక పని థింకింగ్ చేయాలనే బ్రెయిన్. అలా బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఒక మనిషి వే ఆఫ్ థింకింగ్ నే చేంజ్ చేసేయడం అనేది, ఇస్ బిహేవియర్, ఇస్ లైఫ్ స్టైల్ అనేది. సో అండ్ ఆల్సో లైక్ మీరు అన్నట్టే అంత సెన్సిటివ్ ఆర్గాన్ ని హ్యాండిల్ చేయడం అనేది ఇంపాసిబుల్.